లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వయస్సుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు రోజుకు పెరుగుతున్నాయి. అసలు ఈ గుండె సంబంధిత వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, ఏంటి అనేది కూడా మనకి డాక్టర్ హరీష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఇటీవల ఈ గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి, ఏంటి ఇటీవల మీకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఏంటి? బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి అని అంటే, మెయిన్గా ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, ఈ కాలంలో గడిచిన కొద్ది కాలంలో చిన్న వయసులోనే గుండె జబ్బులు రావటం అనేది బాగా తరచూ చూస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్లోనే సడన్ కార్డియక్ అరెస్ట్, అంటే జిమ్ చేస్తున్నాం లేకపోతే రెగ్యులర్ రొటీన్ వర్క్ చేసుకుంటూనే సడన్గా కొలాప్స్ అవ్వడం చూస్తున్నాం. సో దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే, స్మోకింగ్ అనేది మెయిన్ ప్రధానమైన కారణం. సో చిన్న వయసులోనే అలవాట్లన్నీ కూడా వేగంగా మారిపోవటం, ఈ గ్లోబలైజేషన్ కాలంలో. తర్వాత రెండోది, బాగా విపరీతమైన స్ట్రెస్కి లోనవటం. తర్వాత వాళ్ళ పని రీత్యా కానీ లేకపోతే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లో కానీ విపరీతమైన స్ట్రెస్కి లోన్ కావటం. తర్వాత ఎక్కువగా ఈ స్మోకింగ్, తర్వాత ఈ డ్రగ్ అడిక్షన్ అనేది ఎక్కువైపోవడం, బాగా ప్రివలెంట్ అయిపోవడం అనేది దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ఇవి కాకుండా ఎప్పుడైనా గుండె జబ్బులు రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే, బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండటం ఒకటి. రెండోది, షుగర్ కంట్రోల్ లేకపోవటం. అంటే ఎక్కువగా ఈ డయాబెటీస్ అనేది బాగా డిసీజ్ ఎక్కువ ప్రివలెంట్గా అయిపోవడం. ఇప్పుడు రీసెంట్గా ఏంటి అని అంటే, చిన్న ఏజ్లోనే డయాబెటిక్స్ ఎక్కువగా నెంబర్ ఆఫ్ కేసు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంకొక వేరే కారణాలు ఏంటి అని అంటే, మనకి ఏవైతే బీపీ కంట్రోల్ లేకపోవటం. సో ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనమాట. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కలిపి గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ఈ బ్లాక్స్ ఏర్పడడానికి ఎక్కువ కారణాలు అవుతున్నాయి. సో వీటిని అరికట్టాలి అని అంటే ఒక స్టేజ్లో కాదు, మల్టిపుల్ స్టేజ్లో మనం చేయాల్సి ఉంటుంది. సో దానికి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అని అంటే, ప్రధానంగా ముఖ్యమైనది ఏంటంటే ప్రివెన్షన్, అంటే నివారించడం. అంటే అసలు బేసిక్గా ఏంటంటే, జబ్బు మొదలవ్వక ముందే దాన్ని ఎట్లా అరికట్టాలి అనేది దానిపైన మనం జాగ్రత్తలు తీసుకోవటం. సో ఇది తీసుకోవాలి అని అంటే ముఖ్యంగా ఏంటి అని అంటే, మన సొసైటీలో కానీ లేకపోతే మన కమ్యూనిటీలో కానీ అందరికీ కూడా ముఖ్యంగా ఈ జబ్బు ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది, దీనికి ఏం చేయాలనే అవగాహన పెంచుకోవాలి. సో అది ముఖ్యంగా మనం చేయాల్సిన విషయం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ రీసెంట్ డెత్స్ అన్నీ కూడా, ఇప్పుడు ఏదైతే యంగ్ ఏజ్లో మన డెత్స్ కనపడుతున్నాయి, ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే, ఈ ప్రివిలెంట్ యాక్టివిటీస్, అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. స్మోకింగ్, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ ఎక్కువ అలవాట్లు, ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్ తీసుకోవటం, బాగా వెస్టర్నైజ్ డైట్ ఎక్కువ మనం ఫాలో అవటం. తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మన పనిలో కూడా మనం కనీసం కదలిక అనేది లేకుండా బాగా సెడెంటరీగా ఉండటం. ఇట్లాంటివన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే, బాడీలో ఎక్కడెక్కడ రక్తనాళాలు ఉంటాయి, అన్ని రక్తనాళాల్లో కూడా ఈ కొలెస్ట్రాల్ మెటీరియల్ అంతా కూడా అక్యూములేట్ అవుతూ ఉంటుంది. సో ఇది పెరిగే కొద్దీ ఏమవుతుంది అని అంటే, ఆ కింద భాగం ఏదైతే కండరం ఉందో దానికి సర్క్యులేషన్ సరిగ్గా అందకపోవటం. రెండోది వచ్చరికి ఏంటంటే, చిన్న రక్తనాళాల్లో జబ్బులు ఏర్పడటం వల్ల సడన్గా గుండె దడలో మార్పు రావటము, గుండె కార్డియక్ అరెస్ట్ అవటం, ఇట్లాంటివి గమనిస్తున్నాం. ఇది పర్టికులర్గా ఏంటి అని అంటే, మనకి కోవిడ్ తర్వాత మరీ మోర్ ప్రివలెంట్ కనబడుతుంది. ఎందుకు అని అంటే, కోవిడ్ వల్ల చాలామంది బారిన పడ్డారు. కొంతమంది తీవ్ర స్థాయిలో వెంటిలేటర్ దాకా వెళ్ళిన వారు ఒకరు ఉంటే, కొంతమంది ఏంటి అంటే వ్యాక్సినేషన్ తీసుకున్న వారి దగ్గర నుండి, మధ్యలో కొంతమంది ఏంటంటే జస్ట్ ఇంట్లో ఐసోలేషన్ చేయించుకున్న వారి దాకా ఉన్నారు. సో ఈ కోవిడ్ కూడా రకరకాలుగా ఏంటి అంటే, మన గుండెకి రక్తనాళాల్లో రక్తం గూడు కట్టిన గుణాన్ని బాగా పెంచే లక్షణం ఉన్న వైరస్. సో దీనివల్ల ఏమైంది అని అంటే, ఈ పోస్ట్ కోవిడ్ ఎరా తర్వాత ఎక్కువ మందికి గుండెపోటు రావటం కానీ, లేకపోతే ఊపిరితిత్తులకి వెళ్ళే రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడం కానీ, కాలుకి వెళ్ళే చెడు రక్తనాళాలు కాలు నుండి వచ్చే వాటిలో రక్తం గడ్డలు కట్టడం కానీ, లేకపోతే గుండె దడలో మార్పు రావటం కానీ, సో ఇట్లాంటివి ఎరిథ్మియాస్ అంటాం. సో ఇట్లాంటివన్నీ కూడా బాగా ఫ్రీక్వెంట్గా కనపడుతున్నాయి. సో వీటన్నిటికీ కూడా ఏంటి అని అంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అని అంటే, ఎప్పుడైనా కూడా మనం మన అలవాట్లని బేసిక్గా కంట్రోల్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, స్మోకింగ్ అలవాటు ఉన్నవారు కంప్లీట్గా స్మోకింగ్ ఆపేయటం. రెండోది ఏంటి అని అంటే, ఈ ఆల్కహాల్ కూడా ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం. మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మనం సాధ్యమైనంత మటుకు ఈ కొలెస్ట్రాల్ ఫుడ్ని అవాయిడ్ చేయటము. ఈ డైట్ కూడా ఏంటి అంటే, మోస్ట్లీ ప్లాంట్ బేస్డ్ డైట్, అంటే వెజిటేరియన్ డైట్. అది కూడా ఏంటి అంటే, ఆయిల్ తక్కువ తీసుకోవటం, ఫ్రైడ్ ఫుడ్స్ అట్లాంటివి అవాయిడ్ చేయటము. ఇంకొక అన్నిటికన్నా ప్రధానమైన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎక్కువగా మనకి అట్లీస్ట్ వారంలో ఒక 150 నిమిషాలైనా బాగా మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, అంటే వేగంగా నడవటం కానీ, లేకపోతే స్విమ్మింగ్ కానీ, లేకపోతే బ్యాడ్మింటన్ కానీ, ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఒక 150 నిమిషాలు, అంటే రోజుకి కనీసం ఒక వారంలో 5 రోజులు తీసుకుంటే కనీసం అరగంట పాటు మనం ఏదైనా ఈ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటితో పాటు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అని అంటే, స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే తగినంత నిద్ర ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో. కనీసం అట్లీస్ట్ ఏంటి అని అంటే, ఒక 40 ఇయర్స్ ఏజ్లో ఉండే ప్రతి మనిషి కూడా
7 to 9 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది టోటల్ డే మొత్తం తీసుకుంటే అట్లీస్ట్ ఆ స్లీప్ ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బాడీలో ఇవన్నీ యాక్టివేట్ కాకుండా, ఇన్ఫ్లమేషన్ యాక్టివేట్ కాకుండా ఇంకా మనం ఏంటి అంటే హెల్తీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. సార్ ఇంకొకటి, ఇప్పుడు యంగర్స్ అంటే 25 సంవత్సరం 30 సంవత్సరాల వాళ్ళు జిమ్ చేస్తుంటారు, వ్యాయామం చేస్తుంటారు, ఒక్కొక్కసారి వాళ్ళ స్ట్రోక్ వచ్చి అంటే నేను చనిపోతున్నారు. ఏంటి సార్ ఎందుకంటే? దీనికి ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఏంటంటే చాలా రకాల కారణాలు ఉన్నాయండి. అంటే ఇది మల్టీ ఫ్యాక్టోరియల్ అండి. సో ఇవి అన్ని కారణాలు ఉండటం వల్ల ఏమంటే ఎప్పుడైనా కూడా ఏంటంటే ఎప్పుడైనా జిమ్కి మనం వన్స్ వీఆర్ ఎంటరింగ్ ఏ జిమ్, సో మనం దానికి మన బాడీ అంత ఫిట్గా ఉందా లేదా అనేది మనం ఫస్ట్ కార్డియక్ చెకప్ చేయించుకోవాలండి. ఎందుకు అని అంటే జిమ్లో ఒక స్థాయి దాకా ఎక్సర్సైజ్ చేయడం అనేది అందరికీ పర్మిసిబుల్. కానీ ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఇట్లా మోడరేట్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్కి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన బాడీకి సంబంధించి అవయవాలు ఎట్లా ఫంక్షన్ చేస్తున్నాయి అనేది ప్రిలిమినరీ చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దీని పరంగా బేసిక్ టెస్ట్లు ఏంటి అని అంటే ఒక ఈసీజీ తీయించుకోవటము, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవటం, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంటే డయాబెటీస్ గురించి హిస్టరీ చెకప్ చేయించుకోవడం, ఇట్లాంటివి అనేవి బేసిక్ టెస్ట్ అండి. ఇవి చేసిన తర్వాత అప్పుడు మన ఫిట్నెస్ లెవెల్స్ని మనం అసెస్ చేసుకొని దాన్ని బట్టి ప్రతి వారు కూడా మన ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది సడన్ డెత్స్ మనం ఏవైతే జిమ్లో చూస్తున్నామో ఇవన్నిటికీ కూడా ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటి అని అంటే వారు ముందుగా జాగ్రత్తగా చెక్ చేయించుకోకపోవడం ఒక రీజన్ అయితే, రెండోది ఏంటి అని అంటే పోస్ట్ కోవిడ్ ఎరా తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా బాగా హాస్పిటలైజ్ అయిన వారు, లేకపోతే కోవిడ్ బాగా సివియర్గా ఎఫెక్ట్ అయిన వారు, సో ఇట్లాంటి వాళ్ళల్లో కొంచెం సడన్గా ఈ హార్ట్ అరెస్ట్ అయ్యే లక్షణాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇవన్నీ కూడా బాగా డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేయించుకొని అప్పుడు మనం జిమ్ కానీ లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్కి వెళ్ళేటప్పుడు కానీ అట్లా మనం ఎంటర్ అవ్వడం అనేది బెటర్ థింగ్ అండి. సార్ ఇంకోటి, హెల్త్ ఫుడ్ తినాలి, ఇప్పుడు హెల్తీ ఉండాలంటే ఏం చేయాలండి? ప్రతి ఒక్కరూ మనం కోరుకునేది ఏంటి అని అంటే మనం ఉండే పూర్తి లైఫ్ని మనం బాగా హెల్తీగా ఉండాలి, వితౌట్ ఎనీ ఎయిల్మెంట్, అంటే మనకి ఏ జబ్బు లేకుండా యాక్టివ్గా ఉండాలి అనేది అది మోస్ట్ అందరూ కోరుకునే విషయం. సో దీనికి మనం చేయాల్సింది ఏంటి అని అంటే, అన్నిటికన్నా ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎట్లాంటి ఆహారం తీసుకుంటాం, ఎందుకు అని అంటే మనం ఏవైతే డైట్ తీసుకుంటామో ఆ డైట్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ తోటే మన బాడీ అంతా కూడా మన మెషినరీ అంతా కూడా వర్క్ చేస్తుంది. సో మెయిన్గా ఏంటి అని అంటే డైట్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తీసుకోకపోవటం. రెండోది ఏంటి అని అంటే ఏదైనా కూడా ఏంటి అని అంటే లిమిట్స్లో, అంటే మన క్యాలరీ ఎంత బాడీ రిక్వైర్మెంట్ ఎంత ఉందో చూసుకొని దానికి తగినట్టుగా మన డైట్ మీల్ అనేది డిజైన్ చేసుకోవటము. రెండోది ఇంకా మూడో పాయింట్ ఏంటి ఏంటంటే ఎక్కువగా ఫుడ్లో ఎక్కువ ఏంటి అని అంటే ఎక్కువ వెజిటబుల్స్, తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవటం. ఈ మీట్ ఫుడ్ కానీ లేకపోతే యానిమల్ మీట్ కానీ తక్కువగా అవాయిడ్ చేయటం. బెటర్ ఏంటి అంటే టు టేక్ ప్రోటీన్ కోసం అని చెప్పి మనం సీ ఫుడ్ కానీ ఎగ్స్ కానీ వైట్ కానీ తీసుకోవటం అనేది దీస్ ఆర్ ది గుడ్ హ్యాబిట్స్ అండి. ఇంకోటి డైలీ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అనేవి తీసుకోవడం అనేది, అది ఏదైనా కావచ్చు, అంటే మనకు దొరికే వేరుశనగ అయినా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా మనకు దొరికే సీజనల్ ఫుడ్ ఏదైనా నట్స్ అవ్వచ్చు, అట్లాంటి హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం కూడా ఇవన్నీ కూడా హార్ట్ హెల్త్కి అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఇంకోటి, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందంటారు ఇప్పుడు ఈ హార్ట్ యొక్క సర్జరీ కావచ్చు, ఏమున్నా సరే ఇప్పుడు వేగంగా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మన ఇండియాలో చూసుకుంటేనండి మనం వరల్డ్లో ఏవైతే రీసెంట్గా మన డిస్కవరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ మన ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్టెంటింగ్ సంబంధించిన కానీ అవన్నీ కూడా మనకి దీస్ ఆర్ ఆల్ అవైలబుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో ఇన్ పర్టికులర్గా ఇండియాలో బాగా ఫాస్ట్గా గ్రోయింగ్ హెల్త్ కేర్ బాగా దొరుకుతుంది. సో దీంట్లో భాగంగా మనం తీసుకున్నట్టయితే ఈ స్టెంట్స్ విషయంలో తీసుకున్నట్టయితే ఇప్పుడంతా కూడా ఏంటి అని అంటే అండి, స్టెంట్స్ కూడా మనం ఇదివరకు మనం ఓన్లీ విత్ అన్ హెల్ప్ ఆఫ్ అన్ యాంజియోగ్రామ్ వి యూస్ టు డూ ద స్టెంట్. సో అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏంటి అని అంటే స్టెంట్ కూడా మనం విత్ హెల్ప్ ఆఫ్ ఒక కెమెరా సహాయంతో, అంటే ఒక సింపుల్గా ఇది వరకు మనం ఏంటి అంటే ఓన్లీ స్టెంట్ వేసేటప్పుడు ఓన్లీ విత్ హెల్ప్ ఆఫ్ యాంజియోగ్రామ్ మటుకు మాత్రమే మనం స్టెంటింగ్ ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసేవారు. ఇప్పుడు ఇట్లా కాకుండా రీసెంట్ టెక్నాలజీ ఏంటంటే మనం అసలు ఇక్కడ ఏ బ్లాక్ ఉంది అంటే ఇక్కడ లోపల ఏ మెటీరియల్ తోటి ఆ బ్లాక్ ఏర్పడింది అనేది కూడా ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలి అని మనం కొత్త ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ వాటర్ కాల్డ్ ఓసిటీ అంటారండి. ఇది ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ నేరో అయిందో బ్లాక్ చూస్తున్నామో ఆ బ్లాక్ మెటీరియల్ ఏంటి అంటే ఇది అక్కడ కొలెస్ట్రాల్ మెటీరియల్ ఉందా, లేకపోతే మనకి ఏమన్నా కాల్షియం ఉందా, లేకపోతే ఫైబ్రస్ బ్లాక్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు చూసినట్టయితే ఇక్కడ మన ఏదైతే బ్లాక్ ఉందో ఆ పర్టికులర్ జోన్లో ఇక్కడ ఫైబ్రస్ మెటీరియల్ ఉంది. సో ఇట్లా వివిధ చోట్ల మనకి ఎట్లా బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి,
తర్వాత ఎక్కడి నుండి ఎక్కడి దాకా మనకి ఆ మెటీరియల్ ఉంది, సో దానికి మనం ఎట్లా మనం ప్రొసీజర్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని అంత మెటిక్యులస్గా మనం ఇంకా మోర్ అడ్వాన్స్డ్గా దీని ద్వారా మనం స్టెంటింగ్ చేసుకోగలుగుతున్నాం. రెండోది ఏంటంటే దీనివల్ల వచ్చేసరికి ఏంటి అని అంటే మనకు స్టెంటింగ్ రిజల్ట్స్ కూడా అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్గా వస్తాయి. సో కాకపోతే ఇది ఏంటంటే మనం ఎక్కడ చేయాలి అనేది అది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటి అని అంటే ఇట్లాంటివన్నీ కూడా ఏంటి అని అంటే దీస్ ఆర్ ఆల్ అడ్వాన్స్డ్ కేర్. వన్స్ మనకు డిసీజ్ వచ్చిన తర్వాత చేసేవి, కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అని అంటే మనం నివారించడం అనేది అది అన్నిటికన్నా ప్రధానమైనది. ఎందుకనంటే అందరి చేతుల్లో ఉన్నది ఇప్పుడు మన జబ్బు స్థాయి పెరగకుండా చేయాలి అని అంటే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ప్రివెన్షన్, నివారణ. జబ్బు ఏదైతే ఎంటర్ కాకముందే మనం దాన్ని స్టాప్ చేయడం అనేది దట్ ఈస్ ద బెస్ట్ వే హౌ కెన్ అవాయిడ్ ప్రివెంట్ దిస్ డిసీజ్ అండి. సార్ ఇంకొకటి ఇటీవల యూట్యూబ్లలో ₹1,00,000 ఇంజెక్షన్ అని ఉంటుంది, అది ఏంటి సార్, అది వాస్తవానికి ఏంటి? ఇప్పుడు మన సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఒక రీసెంట్గా ఉండే క్వశ్చన్ ఏంటి అని అంటే, సో రీసెంట్గా బాగా కాస్ట్లీ ఇంజెక్షన్ ఒకటి వచ్చింది. ఆ ఇంజెక్షన్ ఏంటి అని అంటే ప్రతి 6 నెలలకు వేయించుకుంటే శాశ్వతంగా మన గుండె జబ్బులు బారిన పడకుండా ఉంటాము అని చెప్పి సాధారణంగా ఈ క్వశ్చన్ అనేది కనపడుతుంది. కానీ ఇదంతా కూడా ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అండి. సో ఇది బేసికల్గా ఏంటి అంటే ఇది దేనికోసమనంటే ఇంజెక్షన్ అనేది కొంతమందిలో కొన్ని కొలెస్ట్రాల్ తగ్గించే మందులు కొన్ని వాడినా కూడా వాళ్ళ జెనెటికల్గా వాళ్ళకి కొన్ని డిసీజ్ ఉండడం వల్ల బాగా హై బాడీ లెవెల్ కొలెస్ట్రాల్స్ ఉంటున్నాయి. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మెడిసిన్స్ వాడినా కూడా తగ్గనప్పుడు వారికి ఇట్లాంటి ఇంజెక్షన్స్ అనేవి పనికొస్తాయి. అంతేగాని ఇది రొటీన్గా పబ్లిక్ అందరికీ వాడాల్సినటువంటి అట్లాంటి వైద్యం కాదు. సో ఇది ఎవరికి వాడాలో వారికి మాత్రమే ఇది సంబంధించింది. అంతేగాని దీన్ని మనం జనరలైజ్ చేసి అందరూ ఇది వాడుకుంటే మన గుండె జబ్బులు రావు అనేది ఫాల్స్ స్టేట్మెంట్. అది ఎవరు నమ్మకూడని విషయం అండి. గుండె సంబంధిత వ్యాధులపై ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క లక్షణాలు వచ్చినప్పుడు ముందే ఇటు డాక్టర్ని కూడా ఇటు అప్రోచ్ కావాలనేది కూడా డాక్టర్ ఇక్కడ హరీష్ గారు ఇక్కడ చెప్తున్న పరిస్థితి. విడిజనలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.